హలో అండి. అందరికీ అంటే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చూడని వాళ్ళకి కూడా శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో మేమంతా మా ఊరికి వెళ్తున్నాం అండ్ మా ఆయన రావట్లేదు. నన్ను నా పిల్లలని భూత్పూర్ వరకు డ్రాప్ చేసి తనకు వేరే పని ఉందని వెళ్తున్నాడు. నేను నా పిల్లలు భూత్పూర్ నుంచి ఆటోలో వెళ్ళిపోయినాం మా అమ్మ వాళ్ళ ఊరికి. మా అమ్మ వాళ్ళ ఊరికి ఎందుకంటే అక్కడ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నాకు ఇన్విటేషన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా నన్ను పిలిచారు, బట్ నేను ఎందుకు పోలేదో నాకు తెలీదు, బట్ పోలేదు. సో ఈ ఇయర్ కంపల్సరీ పోవాలి, మిస్ కావద్దని చెప్పి నేను నా పిల్లలు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అంటే భూత్పూర్లో దింపిన తర్వాత నేను నా పిల్లలు ఆటోలో వెళ్తున్నాము. అండ్ ఎప్పుడైనా మా పెద్ద బాబు సతాయిస్తుండే, కానీ ఇప్పుడు మా చిన్న బాబు సతాయిస్తుండు వీడియో తీయడానికి. సో తర్వాత నువ్వు నన్ను వీడియో తీయలేదు అని అంటే నేను ఒప్పుకొని చూడని చెప్తున్నాను అనమాట. అయినా ఆయన ఎందుకో ఈరోజు సతాయిస్తున్నాడు. అండ్ ఒక్కసారిగా మేము మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసినాం అనమాట. అండ్ ఇక్కడ కృష్ణుడు చిన్ని కన్నయ్య దగ్గరికి వచ్చేసినాము. చిన్ని కన్నయ్య ఆల్రెడీ రెడీ అయ్యి మేకప్ అయ్యి ముస్తాబ్ అయ్యి పూజలు కూడా అయిపోయినాయి. ఆ తర్వాత మేము వచ్చేసినాం అనమాట. సో మనం ఎప్పుడు లేటు అని మరీ నిరూపించుకుంటాం కదా. సో యాక్చువల్లీ ఇన్విటేషన్ రావడమే గొప్ప. అండ్ ఇంకా ముందా వెనక అదంతా మనకు సంబంధం లేదనమాట. సో మొత్తానికి వచ్చేసిన కదా. సో ఈసారి మా వాళ్ళంతా విగ్రహం కూడా తెప్పించారనమాట. సో లాస్ట్ ఇయర్ అంటే అంతకు ముందుకు వరకు కూడా లాస్ట్ ఇయర్ వరకు కూడా మేము పటానికి పూజ చేసి ఉట్టి రెడీ చేసుకొని ఉట్టి ఎత్తుకొని సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళము. బట్ ఈసారి విగ్రహం కూడా తెచ్చుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే అన్నదానం కూడా చేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మేము అన్నదానం కార్యక్రమం కూడా పెట్టారు మా వాళ్ళు అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట. సో అయితే ఈ కార్యక్రమం అంతా ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం మేము ఒక వ్యక్తిని చూపిస్తాను. సో తన వల్లనే, తన ప్రోత్సాహం వల్లనే, తన మాటల వల్లనే, తన ఆలోచనల వల్లనే మేము ఎంత బాగా రెడీ చేస్తున్నాం అనమాట. అంటే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ నాకు తెలిసి నా ఆలోచన అయితే కన్ఫర్మ్గా 100% అనమాట. సో తన ఆలోచనల వల్లనే ఈ సెలబ్రేషన్స్ అవుతున్నాయి అన్నమాట. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అవుతాయి, బట్ ఇంత గ్రాండ్గా కాదు. నాకు తెలిసి ఇంత గ్రాండ్గా ఐ థింక్ ఫస్ట్ అనమాట. సో ఈ విధంగా డ్రెస్ కోడ్ పెట్టుకోవడం కానీ, కన్నయ్యని విగ్రహంగా తెచ్చుకోవడం కానీ, ఎవ్రీ ఇయర్ పటపూజ చేస్తుంటామని చెప్పాను కదా. సో ఈ విధంగా విగ్రహం తేవడానికి కారణం ముఖ్యులు. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ బాబు కాదు. సో ఇక్కడ వంగి దీపారాధన చేస్తున్న ఈ వ్యక్తి అనమాట. సో తను మంజుల వదిన. సో తను వల్లనే మేము ఈ కార్యక్రమానికి ఇంత బాగా చేయడానికి వీలైందనమాట. సో చిన్న గోపెమ్మ ఎలా ఉంది, మా కోడలి పిల్లనేమో ఇంత బాగా రెడీ అయింది, నన్ను రెడీ చేయలేదు అనుకుంటుంది, కానీ దాన్ని రెడీ చేసినా కూడా అస్సలు అది అంత ఉంచుకోదనమాట. సో అందుకే వాళ్ళమ్మ రెడీ చేయలేదు. సో మాకైతే అంటే మంజులోదిన ఒక ఆలోచన చెప్పంగానే ఆబ్వియస్లీ అందరూ ఎవరికి నచ్చినంత, ఎవరికి తోచినంత, ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు చందారూపకంగా వేయడం జరిగిందనమాట. సో ఆ అమౌంట్ తోటి మేము ఈసారి విగ్రహం తెచ్చినాము. ఇంత బాగా డ్రెస్ కోడ్ అయితేనేమో ఆబ్వియస్లీ లేడీస్ ఎవరికి డ్రెస్ కావాలంటే శారీస్ ఎవరికి కావాలనుకున్న వాళ్ళు అమౌంట్ ఇచ్చి తీసుకున్నారు. కానీ కన్నయ్య సెలబ్రేషన్స్ మిగతావన్నీ కూడా అమౌంట్ చందా రూపకంగా వేసిన దానిలో నుంచే ఇవన్నీ అయినాయి అన్నమాట. సో పిల్లలకి ఒక రకం డ్రెస్ కోడ్, పెద్దవాళ్ళకి ఒక రకం డ్రెస్ కోడ్. సో పిల్లలకి కూడా శారీస్, పెద్దవాళ్ళకి కూడా శారీస్ అనమాట. పిల్లలు కూడా చాలా ఉత్సాహంతో, చాలా ఇష్టంతో కోలాటం నేర్చుకొని చాలా ఎనర్జెటిక్గా రెడీగా ఉన్నారనమాట. ఇంకా ఓకే, ఎప్పుడు మమ్మల్ని వదులుతారా, మేము ఎప్పుడు కోలాటం వేయాలన్నా అన్నంత రెడీగా ఉన్నారు. సో ఇదంతా మా యాదవ సంఘం లేడీస్ అనమాట. యాక్చువల్లీ ఇంకా కొంతమంది రాకపోవచ్చు, చాలా వరకు వచ్చిండ్రు, కొంతమంది రాలేదు. ఇక్కడ నా అల్లుడు ఇంకా నా చిన్న కొడుకు అనమాట. వీళ్ళు క్యూట్గా ఉన్నారు. సో మా చిన్న కోడలు ఆ పాప అదైతే ఎంత బుద్ధిగా ఉంటుందంటే దాన్ని పెట్టుకొని ఒక టూర్ కూడా తిరిగి రావచ్చు, అంత క్యూట్గా ఉంటుంది. సో అంత సైలెంట్గా ఉంటుంది అనమాట. అండ్ మా అమ్మ. సో మేము పటపూజ అంతా అయిపోయిన తర్వాత కన్నయ్యని తీసే ముందర మేము ఈ విధంగా, మీకు నా వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నాను, అక్కడ మేము కృష్ణయ్యనకు నినాదాలు అంటే జై యాదవ్ అని చెప్పుకుంటున్నాం అనమాట. సో ఈ విధంగా మా లేడీస్ అంతా చాలా ఎనర్జెటిక్గా, నాకు చాలా ఎంకరేజ్గా కూడా ఉంటారు. అండ్ నేను కొంచెం వెనకడుగు వేసిన,
అంటే ఇంకా ఇది మన ఊరు కాదు, ఇక్కడ మనదేది నడవదు అని నేను అనుకున్నా కూడా వాళ్ళు నన్ను చాలా 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 ఎంకరేజ్ చేస్తారు. సో నా హద్దులో నేనున్నా కూడా లేదు శశి అంటూ నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. వీడియోస్ తీయడానికే కానీ, ఆడడానికే కానీ, పాడడానికి కానీ, ఎవరైనా కామెంట్ చేసినా కూడా నేను అంటే నా హద్దులు మీరైతే కామెంట్ చేయను, బట్ ఏదైనా చిన్న కామెంట్ చేసినా కూడా నన్ను సరదాగానే తీసుకుంటారు కానీ ఎవరు సీరియస్గా తీసుకోరనమాట. సో అంత ఫ్రీడమ్ నా ఊర్లో అంటే అమ్మ వాళ్ళ ఊర్లో ఉంది. ఇంకా ఇప్పుడు కన్నయ్యని ఊరేగిస్తున్నారనమాట. చిన్ని కన్నయ్యని ట్రాక్టర్లో తీసుకుపోయి మొత్తం ఊరేగిస్తారు. ఈ విధంగా ట్రాక్టర్లో ఊరేగించేటప్పుడు భక్తులంతా అంటే మా యాదవ సంఘం, యాదవ్స్ అనే కాదు యాక్చువల్లీ అందరూ. సో కన్నయ్యకి అయితే ఎంతమంది ఉన్నారు కదా యాదవ్స్ అని నేను గొప్పగా చెప్పినా కూడా అందరూ కన్నయ్య భక్తులే, అందరూ కన్నయ్యకి ప్రేమకు పాత్రులే అన్నమాట. సో ఇంకా వీళ్ళంతా కాదు, వీళ్ళతో పాటు నేను కూడా చాలా 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 హ్యాపీగా చాలా బాగా స్పెండ్ చేసిన టైం అంతా కన్నయ్యని ఈ విధంగా ట్రాక్టర్లో ఈ విధంగా పెట్టి ఇంకా కొబ్బరికాయ కొడుతున్నారు చూడండి. సో ఇక్కడ ఎత్తుకున్న బాబు ఉట్టి మా మేనత్త కొడుకు పిల్లగాడు. సో ఇంకా ఉపవాసం ఉండి ఎత్తుకుంటారు. ప్రతిదానికి ఒక నియమ నిష్టం అని ఉంటుంది కదా. సో ఆ బాబు చాలా ఓపిక్గా పొద్దునుంచి ఏమీ తినకుండా ఒక్క పొద్దుతో అంటే ఉపవాసం ఉండి ఆ విధంగా ఉట్టి ఎత్తుకుంటారనమాట. సో ఉట్టిలో ఏముంటుందో మీకు ఆబ్వియస్లీ తెలుసు, కన్నయ్యకి ఇష్టమైన వెన్న ఇంకా పంచామృతం. సో ఇప్పుడు ఈ పిల్లలు చూడండి ఎంత హైలైట్, అసలు ప్రతి ఒక్కరు దుమ్ము లేపుతున్నారు. అండ్ ఇక్కడ డోలు వాళ్ళు వచ్చేసి ఇంకా అంటే అమౌంట్ కాయిన్ ఆ విధంగా అతికించుకోవాలి తలకి అన్నమాట. సో ఈ విధంగా సూపర్ ఎంజాయ్మెంట్ అనమాట. ఇంకా మా యాదవ సంఘంలో డోల్ చాలా ప్రత్యేకం అనమాట. డోల్ లేనిది యాక్చువల్గా పెళ్ళిళ్ళే చేయరు. ఎంత మోతవరైనా సరే కంపల్సరీ డోల్ కొడతారు. అంటే వాళ్ళు పెళ్ళికి ఏది పెట్టి ఇంకా ఇక్కడ తిక్కబాల్సామి అంటాం మేము. తను చెట్టెక్కి మరీ చూస్తున్నాడు కదా. తర్వాత మేమందరం ఎంత గట్టిగా అరిచినామో ఓ అని. ఇంకా అందులో మనకు అరుపులు కేకలు అంటే మనం ముందుంటాము. సో వీళ్ళంతా చూడండి, వెనక మా పావని మా శివ ఇంకా అందరూ చూడండి ఎంత బాగా హాయ్ చెప్తున్నారు. సో మేమంతా దుమ్ము లేపినామని చెప్పుకోవచ్చు. ఫుల్ అంటే ఫుల్ హంగామా, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అండ్ ఈ పాప చూడండి ఎంత బాగా కన్నయ్య పాటకు బృందావనంలో అనే సాంగ్ వస్తుంది కదా, ఆ సాంగ్కి ఆ పాప ఫుల్ డ్యాన్స్ వేసింది. సో మిగతా వాళ్ళంతా గ్రూప్ డ్యాన్స్ బాగా ప్రిపేర్ అయ్యారు పిల్లలు. ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యిండ్రో నాకు తెలియదు కానీ గ్రూప్స్ అందరూ ప్రిపేర్ అయ్యిండ్రు, చాలా 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 బాగా ప్రిపేర్ అయ్యిండ్రు. సో హ్యాపీ అనమాట. వీలైతే ఇంకా అసలు తగ్గేదే లేదు, ఎక్కడ తగ్గేదే లేదని అస్సలు నిజం చెప్తున్నా. ఎక్కడ వాళ్ళు అసలు డీజే వెనుక ఆడుతూనే వెళ్తురు, అస్సలు ఆగలేదు పిల్లలైతే చాలా ఎనర్జెటిక్గా. అండ్ ఎస్ మేము ఇక్కడ ఫుల్ ఇంకా అందరూ నన్ను డ్రెస్ కోడ్ తీసుకోలేదు అన్నారు. బట్ నేను తీసుకోకపోవడానికి ఒక రీజన్ ఏంటంటే నేను వస్తానో రాను. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను బట్ రాలేకపోయాను. బట్ ఈసారి కూడా వస్తానో రాలేనో ఇంకేం జరుగుతుందో తెలియదు కాబట్టి తీసుకోలేదు. అండ్ నాకు నెక్స్ట్ వచ్చిన థాట్ ఏంటంటే నన్ను ఇన్వైట్ చేసిరు కదా, సో నేను ఎందుకు అన్నట్టుగా ఉన్నాను, ఒక రిమ్మ మీద అంటారు కదా. యాక్చువల్లీ ఇంకా ఓకే, నేను మెయిన్ రీజన్ అయితే ఆబ్వియస్లీ నేను వస్తానో రానో ఏ టైంకి ఎక్కడుంటానో తెలియదు అని చెప్పి నేను తీసుకోకూడదని అయితే కాదు, ఫుల్ దుమ్ము లేపినాం మేమైతే. ఇంకా ఇక్కడ అందరూ చిన్న పెద్ద అని కాకుండా పెద్ద వయసుతో సంబంధం లేకుండా కన్నయ్య ముందు ఆటలాడుతున్నాము. ఇంకా నాకు తెలిసి మరుసటి రోజు అందరూ కాళ్ళ నొప్పులతో బాధపడి ఉండొచ్చు, ఐ డోంట్ నో, నేను అనుకుంటున్నాను. అండ్ టపాకాయలు కాలుస్తున్నారు, దుమ్ము లేపుతున్నారు చూడండి. పిల్లలు పెద్దలు అంతా ఏకమయ్యి ఫుల్ సంబరాలు చేస్తున్నారు. అండ్ ట్రాక్టర్లో ఊరేగిస్తున్నారు కదా, నేను అక్కడక్కడ వీడియో అది పెట్టేది ఉండే బట్ ఇంకా తీయలేదు. ట్రాక్టర్లో అలా ఊరేగించినప్పుడు చాలా వరకు పెద్దవాళ్ళు అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు యాదవ్సే కానీ ఎవరికి నచ్చిన వాళ్ళు బిందెలతో నీళ్ళు పోస్తారు ట్రాక్టర్ ఆ బాబు ఉట్టెత్తుకున్న బాబుకు ఆ పాదాలపైన. అండ్ ఇక్కడ మా చిన్నోడు చూడండి దుమ్ము లేపుతున్నాడు. సో ఆ విధంగా బాబు కాళ్ళపైన నిండు కడవ నీళ్ళు పోసిన తర్వాత అండ్ ట్రాక్టర్లో ఉన్న కన్నయ్యకి కొబ్బరికాయ సమర్పిస్తారనమాట. సో అండ్ ఈ విధంగా కన్నయ్యని ఊరంతా చూపించడానికి ఊరేగిస్తారు. సో మా చిన్నబాబు చూడండి దుమ్ము లేపుతున్నాడు, కేక అసలు
అస్సలు తగ్గేదే లేదు. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసిర్రో మా పిల్లలు కూడా. ఇంకా మా పెద్ద బాబు కూడా ఉట్టి కొట్టిండు. మా పెద్ద బాబు అక్కడ చూడండి నడుస్తున్నాడు వాడు, ఎందుకో ఆడతలేడు. బట్ మా చిన్నోడు మాత్రం దుమ్ము లేపిండు. మా చిన్నోడు ఇంకా మా అల్లుడు, ఇంకా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు వయసుతో సంబంధం లేకుండా నేను ఇందాక చెప్పినట్టు అసలు దుమ్ము అంటే కేక్. అసలు కన్నయ్య పండగని సూపర్ చేసిండ్రు. ఐ థింక్ నేను అనుకుంటున్నా మా అడ్డాకల్ మండలంలో ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ అనుకుంటున్నాను. ఇంతకంటే బాగా చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, కానీ కన్నయ్యని తృప్తిగా ఆనందంగా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఊరేగిస్తూ పండగ చేసుకున్నారు. చాలా 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 బాగా చేసిర్రు. ఈ క్రెడిట్ గోస్ టు మంజుల వదిన. నిజంగా వదిన ఇది నేను తర్వాత కూడా చెప్పిన కంగ్రాచులేషన్స్ చెప్పిన యాక్చువల్లీ, ఎందుకంటే చాలా 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 సక్సెస్ అయ్యింది. ఐ థింక్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. చూడండి బాలస్వామి ముందర ఆట ఆడుతుర్రు. బాలస్వామి అంటే ఇతను చాలా పెద్ద వయసు, అతను చూస్తే అట్లా ఉన్నాడు కానీ చాలా పెద్ద వయసు, కాకపోతే తిక్క కొంచెము, కానీ అన్నీ తెలుసు, కాకపోతే పని చేయడు, ఇంకా అందరితో ఉంటాడు అట్లా. సో తిక్క బాలస్వామి అని పేరు పడింది అంతే. ఇంకా సో మేమైతే దుమ్ము లేపుతున్నాము. అండ్ ఈ అక్క అయితే ఆగుతలేదు ఇంకా. యాక్చువల్లీ అక్క అడ్డాకల్కి బిడ్డ, ఆడబిడ్డ అండ్ ప్లస్ కోడలు అనమాట. సో తను కూడా నాలాగా బిడ్డగా వచ్చింది అండ్ కోడలుగా కూడా వచ్చింది. నేను కోడల్ని కాదు, బిడ్డని మాత్రమే. సో వీళ్ళు జంట, అన్న వదిన జంట. ఆ వదినని చాలా చాలా ఎంకరేజ్ చేస్తుండు కానీ అస్సలు ఆడతలేదు వదిన. ఇంకా తనకి ఇష్టం లేదనమాట, సిగ్గు మోమాటం, తను ఆడట్లేదు. ఇంకా అన్ననేమో చాలా ఎంకరేజ్ చేసిండు, డిసప్పాయింట్ అయిండు. కానీ తర్వాత తన కోడలు, వాళ్ళ మెయిన్ కోడలు ఆడుతుంది చూడండి. చాలా బాగా ఆడిరు, చాలా 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 సూపర్గా ఆడిరు. అండ్ సో మీకు ఎలా అనిపిస్తుంది మా కన్నయ్య వేడుకలు, మా కన్నయ్య సెలబ్రేషన్స్ అడ్డాకల్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో జరిగిన ఈ పండగకు మీరు ఎలా స్పందిస్తారో ఒక చిన్న కామెంట్ ద్వారా చెప్పండి. అండ్ చూడండి, ఇది యాదవ సంఘం పాటకి ఈ విధంగా స్టెప్స్ వేస్తున్నారు. అస్సలు తగ్గేదే లేదు, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. నేనైతే వీడియోస్తో పండగ చేసుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఎవరికి ఏ పని నచ్చితే అది మనసారా ఆస్వాదించడము. నేను ఎగురుతాను, బట్ వీడియోస్ తీస్తున్నాను అనమాట. వీడియోస్ తీసే వాళ్ళు ఎవరున్నారు కదా, నేనే కదా. ఆబ్వియస్లీ వీడియోస్ తీయాలని చెప్పి వీడియోస్ తీస్తున్నాను. సో పిల్లలు పెద్దలు అందరూ కన్నయ్య పండుగ చేస్తున్నారు. ఈ పిల్లల్ని అయితే అసలు నిజంగా మెచ్చుకోవాలి. అస్సలు గ్యాప్ లేకుండా నడుస్తూ కూడా స్టెప్స్ వేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు ప్రిపేర్ అయినరో, ఎక్కడ ప్రిపేర్ అయినరో నాకు తెలియదు, కానీ సూపర్ అంటే సూపర్గా డాన్స్ వేసారు. అండ్ ఫైనలీ గుడి దగ్గరికి వచ్చినాం అనమాట. సో గుడి దగ్గర ఈ విధంగా ఉట్టి కట్టి కొడతారనమాట. సో ఈ విధంగా ఉట్టి కట్టి దారంని వెనక్కి గుంజుతారు. అండ్ ఉట్టి స్టార్ట్ చేసే ముందు ఈ విధంగా టపాకాయలు అంటే చిచ్చుబుడ్లు వెలిచారనమాట. సో సూపర్ అంటే సూపర్. అండ్ మా పెద్ద బాబు కూడా ఉట్టి కొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందంటే ఉట్టి కొట్టిందనమాట. అండ్ ఇక్కడ కన్నయ్య ఫోటో. అండ్ వాళ్ళ ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళకి విజిట్ చేసిండనమాట. వాళ్ళు పిలిస్తే నాలాగా విజిట్ చేసిండు. ఆబ్వియస్లీ నేను కూడా ఇప్పుడు ఎమ్మెల్యేని అనమాట. చెప్పుకోవడానికి చాలా బాగుంది కానీ చాలా కష్టం ఉంటుంది కదా. సో ఆయన వాళ్ళ పిలుపు మేరకు వచ్చిండనమాట. సో భక్తులు, జనాలు, ప్రజలు అందరూ చూడడానికి చాలా పెద్ద మోతాదులో, చాలా పెద్ద సంఖ్యలో వచ్చిరనమాట. అందరూ చూడని మిద్దెల పైన, గోడల పైన కూర్చొని చూస్తున్నారు. అండ్ ఇప్పుడు మా పిల్లలు కూడా, సో అయితే మా పిల్లలు చిన్నపిల్లల్ని ఫస్ట్ కాసేపు కొట్టించారు కదా, నేను మా పెద్దబాబుని వెతుకుతున్నాను ఎక్కడున్నాడు వాడు కొట్టిద్దామని చెప్పి. సో మా పెద్దబాబు కూడా దుమ్ము లేపిండనే చెప్పుకోవాలి. చూడండి వీడు నా పెద్దబాబు. అండ్ పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేసారు, కింద పడ్డారు, జారిర్రు. ఇంకా పిల్లల తర్వాత కాసేపు పిల్లల్ని ఆడిపించిన తర్వాత పెద్దవాళ్ళనమాట, పెద్దవాళ్ళని కూడా బాగానే ఆడిపించారు. అండ్ ఎస్, ఇది ఉట్టి కొట్టిన తర్వాత ఇక్కడ ఒక స్తంభానికి మొత్తం గ్రీస్ రుద్ది, పైపుకి గ్రీస్ రుద్దిన తర్వాత ఆ చివరకు పైన డబ్బులు పెడతారు. ఐ థింక్ 1116 పెడతారు. సో ఆ పైసలని ఒక ఇట్లా కింద ఒక గుంపు, వాళ్ళ పైన ఒక గుంపు, వాళ్ళ పైన ఒక గుంపు, లాస్ట్ చివరాఖరికి చిన్న బాబు అట్లా తీసుకోవాలి కదా, అది కూడా పెడతారు ఎవ్రీ ఇయర్ కూడా పెట్టిరు. సో ఈ విధంగా పిల్లలు చూడండి ఎంత బాగా ఫుల్ జోష్ల మీద ఉంటుంది అసలు.
ఇక్కడ నీళ్ళు మొహానికి కుమ్ముతుంటే ఈ బాబు కొట్టిండు. ఆ లైట్ పింక్ టీ షర్ట్ అబ్బాయి ఉట్టి కొట్టిండు. సో ఈ అబ్బాయే ఉట్టి కొట్టిండు. ఫుల్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా ఎంకరేజ్ చేసిర్రు. సో మొత్తానికి ఆ బాబు ఉట్టి కొట్టిండు. అండ్ తర్వాత అమౌంట్ కూడా మా పిల్లలు తీసిర్రు, అంటే మా అన్న పిల్లలు తీసిరంట. సో నేను వీడియో తీయలేదు, ఎందుకంటే నా ఫోన్లో అప్పటికే ఛార్జింగ్ అయిపోయింది పాపం. అది పొద్దు నుంచి తీసి అలసిపోయింది కదా. సో ఆ విధంగా అనమాట. అండ్ ఇక్కడ నేను అంకుల్ని చూపించాలనుకున్నాను. ఒక అంకుల్ని దారం గుంచేది చారీస్, అగో అంకుల్ వాళ్ళ అబ్బాయి ఎప్పుడు వాళ్ళ నాన్న గుంజుతుండే ఎప్పుడు. సో ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చిండు. మరి వాళ్ళ నాన్నగారికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, అంకుల్ పక్కనే ఉన్నారా నాకు కనిపించలేదు, నాకు తెలీదు. శివన్న వచ్చిందనమాట. అంటే యాదవ్ ఆచారం అనమాట. సో ఈ విధంగా ఆచారాన్ని పోనీయకుండా వాళ్ళ అబ్బాయిని దింపిరు.